ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ ఆఫీస్ సడన్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని డీవియేషన్స్ ట్రేడ్ లైసెన్స్ విషయంలో కానీ, పర్మిషన్స్ ఇచ్చే విషయంలో కానీ, అసెస్మెంట్స్ విషయాల్లో కానీ చాలా వివరాలు తీసుకోవడం జరిగింది. అన్నిట్లో కూడా డీవియేషన్ గుర్తించాం. వాటన్నిటిపైన కూడా గవర్నమెంట్కు డీజీ గారి ద్వారా ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. తర్వాత ముగ్గురు ఆఫీసర్స్ ఎవరైతే ఉండాలో ఇక్కడ ఆఫీసర్స్ డిఈ, తర్వాత టీపీఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టరు కాంటాక్ట్లోకి వచ్చి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ పిలిపించినా కానీ రాలేదు. వారిపైన కూడా తగిన విధంగా విచారించి ఏ విషయంలోనైనా వారి రిపోర్ట్స్లో ఏమైనా తేడాలు ఉంటే కూడా గుర్తించి గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు ఆబ్సెంట్గా ఉన్నారు. కమిషనర్ గారు కూడా ఆబ్సెంట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆయన పైన కూడా విచారిస్తున్నాము. చాలా పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి అనేది వాటిని కూడా విచారిస్తున్నాం. ఎవరైనా ఇండివిజువల్గా ఏమైనా ఉంటే కూడా మా దగ్గరకు రావచ్చు. ఎవరైనా డబ్బులు ఇచ్చినాం మేము అని, లంచాలు ఇచ్చినాం, వీళ్ళకి చాలా బలవంతం చేశారు డబ్బుల గురించి అంటే మాకు చెప్పొచ్చు. దాన్ని కూడా మళ్ళీ విచారించి కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. పబ్లిక్లో అట్లాంటివి ఉంటే కూడా రావచ్చు. ఎలా అంటే ఫోన్లో స్పష్టంగా అట్లా ఏదైనా ఉంటే చేస్తారు ఆరోపణలు, కానీ వాటికి సరైన సాక్ష్యాలు ఉండాలన్నమాట. అవి చూపిస్తే మాత్రం మేము చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేరకు అసెస్మెంట్స్లో విషయంలో చెప్పాను కదా, కొన్ని SLR ఉన్నాయి. SLR కూడా అసెస్మెంట్ చేయాలి, చేయలేదు కొన్ని చోట్ల. అవన్నీ కొన్ని ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేశాం. అట్లాంటి వాటికి కూడా గుర్తిస్తున్నాం. అవన్నీ అయిన తర్వాత గవర్నమెంట్కి ఎంత లాస్ అవుతుంది అనేది కూడా విచారిస్తాం. అధికారులు నిర్లక్ష్యం కూడా దీనికి సరిగ్గా స్పందించకపోవడము, గవర్నమెంట్కు రావాల్సిన రాబడిని తగ్గించి చూపించడంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ట్రేడ్ లైసెన్స్ విషయంలో కూడా చాలా ₹1 కోటి పైన 5 years నుంచి పెండింగ్ ఉంది. అది కూడా చూసి విచారిస్తాం.